అండి, అన్నవరం అయితే వచ్చాము. మీకు పార్ట్ 1 చూపించాం కదా, ఇప్పుడు పార్ట్ 2 చూపించబోతున్నాము. అందరూ మిస్ కాకుండా చూడండి. మెట్లు అయితే ముందుకున్నాయని అంటున్నారు పిల్లలు. వెళ్తున్నామండి. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు. నేను ఇదే ఫస్ట్ టైము మెట్లు ఎక్కి వెళ్ళడం. ఇంకా ముందుకున్నాయని మా చిన్న అబ్బాయి చెప్తున్నాడు. ఆల్రెడీ ఒక గుడి కనిపించిందండి రోడ్డు పక్కన, చాలా బాగుంది. మొక్కలు కూడా పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు. వచ్చామండి మెట్ల దగ్గరికి. ఫస్ట్ మా అబ్బాయి అటు కాదు ఇటు అంటున్నాడు, చిన్న అబ్బాయి ఇటు చూపిస్తున్నాడు. వచ్చాము మెట్ల దగ్గరికి. నేను వెయిట్ చేస్తున్నాను, అందరూ కలిసి ఎక్కుదామని వచ్చాక పిల్లలు నేను. ఫస్ట్ పాదాలకు దండం పెట్టుకొని మెట్లు ఎక్కాలండి అందరూ. ఎవరైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మెట్లు బాగా ఎక్కిపోవాలని దండం పెట్టుకున్నాను నేనైతే మాత్రం. మెట్లు ఎక్కామండి, స్టార్ట్ చేసాము. పక్కన ఒక గుడి ఉందండి, వెళ్తున్నారు చాలామంది. ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి అండి, దండం పెట్టుకొని లోపలికైతే ఎంట్రీ అయ్యాము. మెట్లు ఎక్కుతున్నామండి. చూడండి, ఒక అమ్మాయి మనకంటే ముందు ఫాస్ట్గా ఎలా ఎక్కేస్తుందో చూడండి. ఒక అతనైతే ఒక పాపను ఎత్తుకొని కూడా ఎక్కుతున్నారు. చూడండి ఎంత పెద్ద చెట్లు అండి. ఒక 10 మెట్ల వరకు బాగానే ఉందండి, ఏం అనిపించలేదు, ఆవేశంగా ఏమనిపించలేదు, బాగానే అనిపించింది. ఆ తర్వాత కొంచెం హార్ట్ బీట్ ఫాస్ట్ పెరగడం మొదలెట్టిందండి. ఇంకా ఆ తర్వాత నేను ఒక విషయం విన్నానండి, కొంచెం క్రాస్గా వెళ్తే ఆవేశం రాదు, బాగుంటుందంటే గుర్తుకొచ్చి అలా చేస్తున్నానండి. అంటే స్ట్రైట్గా వెళ్ళకుండా క్రాస్గా అటు ఇటు. మళ్ళీ కొంచెం ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టామండి. కొంచెం ఆవేశం వచ్చినట్టు కనిపించి నిలబడ్డామండి. అటు ఇటు చూస్తున్నాము. కొంచెం అక్కడ 4 పిల్లలు ఆడుకుంటున్నారండి. ఏమో ఆట మరి ఏమో తెలియదు, కానీ ఏమో మేము కూడా అదే చూస్తున్నాను. మళ్ళీ మొదలు పెట్టాను. కొంచెం డ్రెస్ తీసుకున్నాం కదా నిలబడి. చూడండి, ఇక్కడ రాళ్ళు అయితే అంటే లైన్ మీద పడుతుంటారండి. అంటే కొత్తగా గృహం కట్టుకోవాలి అనేసి మనసులో కోరుకుంటే అలాగా పెడతారండి, గుడి దగ్గరలోనూ ఉంటాయి. మళ్ళీ మొదలు పెట్టామండి నడక రెండోసారి. మా చిన్న అబ్బాయి అయితే బాగానే నడుస్తున్నాడండి, బాగానే ఎక్కేస్తున్నాడు మెట్లు. హ్యాపీగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. చూడండి ఎంత పెద్ద చెట్లు చూడండి ఎలా పెరగొట్టేస్తున్నాడు. 2 పిల్లలు అయితే ముందు వెళ్ళిపోతున్నారండి. నేను నెమ్మదిగా చూస్తూ అవండి చుట్టుపక్కల అన్నీ చూస్తున్నాను. మళ్ళీ నా గురించి ముందుకు వస్తున్నారు పిల్లలు, ఇంకా రాలేదు మా అమ్మ అనేసి. అక్కడక్కడ చూడండి పువ్వులు, కొండ మీద పువ్వులు ఉంటాయి కదండి, వైట్ పువ్వులు, అవి స్మెల్ బాగా వస్తాయి. నెమ్మదిగా నడుద్దాంలే, ఎందుకు ఆవేశం వచ్చి కంగారు పడి మళ్ళీ ఎక్కి ఇబ్బంది పడ్డామని నేను కొంచెం ఒక 10 మెట్లు ఎక్కడం, నిలబడడం. మళ్ళీ అవ్వండి చూడండి మా పెద్ద అబ్బాయి ఎంత ఫాస్ట్గా పెరిగా. అంటే నన్ను ఇచ్చేయడానికి నేను అంటుంటాను కదా, ఎక్కలేను ఆవేశం వచ్చేస్తుంటే మరీ బిల్డప్ ఇస్తాడండి, అలా కావాలని అల్లరి బాగాను. చూడండి పువ్వులు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. ఆ పువ్వులు ఎక్కడ కనబడినా తీయడం, స్మెల్ చూసుకోవడం, తలలో కూడా పెట్టుకుంటానండి. మళ్ళీ అక్కడ నిలబడ్డాం అందరూను. ముందు పరిగెట్టాడు కదా, ఏమాత్రం ఆవేశం వస్తాయి, కానీ చెప్పలుగా నిలబడిపోయాడు. మనమైతే చెప్పుకుంటాం అత్తమానం చిన్నదనుకుని. ఆల్మోస్ట్ సగం మెట్లు ఎక్కేసామండి. మధ్యలోన గుళ్ళు కూడా కనబడ్డాయండి చుట్టుపక్కల.
చూడండి పెద్ద చెట్టు ఉన్నాయి, చెట్లు, కార్లో వచ్చిన వాళ్ళు కార్ల మీద చూడండి, కార్లు కూడా ఉన్నాయి. చూసే బళ్ళ మీద వచ్చిన అంటే దగ్గర ఊర్లు ఉంటాయి కదండి, అన్నవరం దగ్గరలోనూ దగ్గర కాబట్టి బైక్ మీద వచ్చి శ్రీ సత్యదేవ. ఇక్కడ గుళ్ళు ఉన్నాయండి, 2 గుళ్ళు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మెట్లు కొంచెం రోడ్లాగా వచ్చిందండి, రోడ్లోకి వచ్చి మళ్ళీ స్టెప్స్ వచ్చాయండి. ఏంటి ఇక్కడ జరుగుతుందా అనేసి కిటికీల నుంచి చూసామండి. హోమం కాలుస్తున్నారు. ఆ ముందుకి బ్రాహ్మణులు కూడా, అదే పంతులు గారు ఉన్నారు. అలాగన్నీ చూసు అక్కడక్కడ మాకు నచ్చిన దగ్గర ఫోటోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. మీరు కూడా చూస్తానండి, మిస్ కాకండి. ఆ నేచర్ ఏంటి, ఆ గుళ్ళు ఏంటి, ఎక్కడ ఏమున్నాయి అన్నీ తెలుసుకోవచ్చు. చూడండి ఎంత సిటీ ఎంత బాగా కనిపిస్తుందో, అంత బాగా కనిపిస్తుంది. నేను ఇంకా అటువైపు ఇటువైపు ఏమున్నాయి, గుడి అయితే వచ్చిందండి. గుడికి లోపలికి వెళ్ళాను, గంట కొడుతున్నారు, నేను కొట్టాలనేసి ట్రై చేస్తున్నానండి. ఈలోపు ఎవరో వచ్చి తీయకూడదు వీడియో అంటే వచ్చేసామండి దండం పెట్టుకొని. ఇవ్వండి ఇక్కడ ఇవి కొండపైన రూమ్లు అండి, అంటే ఎవరైనా దూరం నుంచి వస్తే ఉండడానికి అలా ఉండడానికండి. చూడండి, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన రత్నగిరిడాత్మటరి అన్నవరం. ఇక్కడ రూములో తీసుకోవచ్చు. 250 రూపాయల అమౌంట్, 200 చూసారా బోర్డు కూడా ఉంది. 200 డిపాజిట్ చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇచ్చేస్తారండి. అక్కడ తులసి ఉసిరి చెట్టు ఉందండి, ఉసిరి చెట్టుకి కూడా దండం పెట్టుకున్నాను. చూడండి హోమ్ ఉంది, హోమ్కి ఎలా చూసేలా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు స్టార్ట్ అయ్యాయండి. చూడండి కొంతమంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మేము కొంచెం స్లో అయ్యామండి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ చాలా మెట్లు ఎక్కాం కదా. మళ్ళీ వీళ్ళు వచ్చి వెనక్కి అలాగా అందములు ఇద్దరును ఏదో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ వస్తున్నారండి. స్లోగా చూసా మా చిన్న అబ్బాయి ఆట పట్టిస్తూ వాళ్ళ అన్నయ్యకి. నేను మాత్రం ముందుకి ఇంకా పట్టించుకోకుండా ఎలాగైనా మెట్లు ఎక్కాలని నా టార్గెట్ కదా, ఇంకే ఎలాగైనా ఎక్కాలని అదే బ్రెయిన్లో పెట్టుకొని ఎక్కానండి. ఇది మెయిన్ అండి, ఇక్కడ స్టాప్. ఇక్కడితో మెట్లు అయితే అయిపోయాయండి. మెట్లు అయితే 460 మెట్లు అండి. ఇక్కడ వచ్చేమి చూసారా, ఎవరన్నా డైరెక్ట్ బస్సు మీద వస్తే ఇక్కడైతే ఆపుతారండి. కారు పార్క్ ఉంది కదా, కార్లు ఉన్నాయి కదా, అక్కడ పార్కింగ్, కార్లు బైకులు ఉన్న దగ్గర బస్సులు అయితే ఆపుతారు అక్కడ డైరెక్ట్ కొండ మీదకి. మేమైతే మెట్లు ఎక్కువ వచ్చాము. మెట్లు ఎక్కడం రావడం వల్ల మాకు 2 గుళ్ళు బాగా కనబడ్డాయి. వ్యూ మొత్తం కనబడింది, చాలా బాగుంది కూడా మెట్లు ఎక్కడం వల్ల. నేనైతే భయపడ్డాను కానీ మొత్తానికైతే ఎలాగో ఎక్కేసానండి. సత్యనారాయణ స్వామి దయ వల్ల గుడికి అయితే ఎంటర్ అయిపోయాము మొత్తము. చూడండి ఎంత బాగుంది. పైన అంటే మెట్లు ఎక్కాం కదండి, కొంతమంది కాలు పీకడము చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి బాగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు, కూర్చున్న వాళ్ళు. అయితే మేము కొన్ని ఫోటోలు కూడా మళ్ళీ దిగామండి, చాలా ఫోటోలు దిగాము, అన్నీ చూపిస్తాము చూడండి. ఫోటోలు తీసుకున్నాము, ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఫోటోలు తీసుకున్నాము, కూర్చున్నాము, షాపింగ్ చేసాము, చాలా బాగా అనిపించింది. చూడండి వ్యూ కొండ మీద కొండపై నుంచి చూస్తే వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి ఇదొక బాగుంటుందండి. ఇక్కడ ఒక స్టెప్ లాగా అనిపిస్తుంది చూసారా, రౌండ్ చెట్లకి ఒక ఇదిగా కట్టి పలకలా కట్టి కూర్చోడానికి, చెట్టు కింద పలకలా కట్టారు చూసా, కూర్చోడానికి ఎంత చల్లగా ఉంటుంది కదా, బాగుంది. శ్రీ వీర వెంకట సత్యస్వామి వారి పోతాది భవనాలు చూడండి ఎన్ని ఉన్నాయో, అంత భవనమే, ఏదో కోటలాగా భవనాలు. నేనైతే అలాగా భవనాలు చూసుకుంటున్నాను, ఏం జరుగుతుందో ఏమున్నాయని ఆలోచించడం తప్ప ఏం తెలియదండి చూడడం వరకుని. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వారి అన్నప్రసాదం దగ్గరికి వచ్చామండి, ప్రసాదం దగ్గరికి వచ్చాము. శ్రీ సత్యదేవ అన్నప్రసాదం ఇవ్వండి, బోర్డు కూడా ఉంది. నిత్య అన్న ప్రసాదం, నిత్యం అంటే ఎప్పుడు ఉంటుందండి ఇంకా ప్రసాదం అనేది. ఇక్కడైతే లైన్ అండి ప్రసాదానికి వెళ్ళడానికి, అందరూ ప్రసాదం అండి. ఇంకా మేము చేతులు ఆల్రెడీ వాష్ చేసుకున్నామండి.
ముందుగా ఇంకా లైన్ కట్టేసాం క్యూ. నెమ్మదిగా వెళ్తున్నాము. ప్రతిదీ ఇంకా మెట్లు నడ్డం, ఇంకా ఒక్కొక్క స్టెప్ ఇంకా అలాగానండి. చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ ముందు స్టార్టింగ్లోనైతే మనం ఏంటి ఇక స్టార్టింగ్ అంటే బయోమెట్రిక్ ఇచ్చుకోవాలండి ప్రతి ఒక్కరు. అంటే వాళ్ళకు లెక్క ఉండాలి కదండి, కౌంటింగ్ ఎంతమంది రోజుకి అనేసి. ఇది అయిపోయిన వెంటనే లోపలికి పంపించేస్తారండి. ఇంకైతే మేము వెళ్తున్నాము. చూడండి మా ముందు ఒక పెద్ద ఆవిడ కూడా నెమ్మదిగా ఎంత ఓపిక తెచ్చుకొని వెళ్తుంది. ఏదైనా ప్రసాదం అంటే అంతే కదండి, దొరకదు కదా, మన ఇంటికాడ తింటాం, అది వేరే ఉంటుంది. ప్రసాదం అంటే ప్రసాదమే. చూడండి ప్రసాదం అంటే అక్కడ ఆఫ్ చేసారండి, ఫుల్ అయిపోయింది అనుకుంటాను. ఆఫ్ చేసిన వల్ల అగోండి నిలబడిపోయారు అక్కడ చాలామంది. శ్రీ సత్యదేవ అన్నప్రసాదన అన్నదాని ట్రస్ట్ అండి. భోజనాలకైతే రెడీ అయ్యామండి, కూర్చున్నాము. చూడండి పచ్చడి వేసారండి, కొబ్బరి పచ్చడి, పప్పు, తర్వాత కూర వేసారండి, గుమ్మడికాయ కూర, తర్వాత పులిహోర వేసారండి. ఫస్ట్ దేవుడిని తలుసుకొని దండం పెట్టుకొని పులిహోర తిన్నానండి. ప్రసాదం చాలా బాగా అనిపించిందండి. ఏదన్నా దేవుడి ప్రసాదం అంటే దేవుడి ప్రసాదమే. తక్కువ వేసినా తక్కువ కూర చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ఎంత బాగున్నాయంటే ఇంకా ఎప్పుడు మీరు చూడండి, మనం దేవుడి ప్రసాదం ఎంత తక్కువలో పెట్టినా ఎంతో అమృతంగా ఉంటుంది. చక్కగా మనస్ఫూర్తిగా తిన్నామండి, హ్యాపీగా అనిపించింది. చేయి వాష్ చేసుకొని ఇంకా అయిపోయిందండి. భోజనాలు అయితే అయిపోయామండి. ఇంకా దర్శనానికి రెడీ అవ్వాలి. అంటే భోజనం చేసిన వెనక పక్క నుంచి వెళ్ళిపోవాలండి. మనం వెనక పక్క నుంచి భోజనం చేసి వెళ్ళిపోవాలి. చూసారా, ఇక్కడ కూడా మెట్లు దిగి వెళ్ళాల్సి వస్తుందండి. ఇక్కడ జాంకాయలు ఉన్నాయండి. మా చిన్న అబ్బాయి వచ్చేమి జాంకాయలు కొనమ్మ, కారం కోసి కారం పెట్టేది బాగుంటుంది, నేను తింటాను అనేసి అడుగుతున్నాడండి మా చిన్న అబ్బాయి. సర్లే ఒకసారి అడుగుదాం. అయితే ఫోటోలు దిగామండి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ భవనం ముందు ఫోటో తీసుకున్నామండి. మా చిన్న అబ్బాయి ఫోటో సరిగా ఎప్పుడు తీసుకోడండి.